హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబెరీం 13వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. అక్కడ ఏమంటారండి? నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. దేవుని మార్గము స్పష్టముగా చూపించే దేవుడు. అది మసకగా చీకటిగా ఇదేనేమో ఇది కాదేమో అని అనుమానాస్పదంగా ఉండదు. ఒకవేళ అలా అనుమానంగా ఉందనుకో, కొన్ని రోజులు ప్రార్థనలో ఉండు. తెల్లవారుజామున లేకు, ప్రభు పాదాలు పట్టుకో. ప్రభువా నీ మార్గాన్ని నాకు చూపించు, తేట తెల్లగా చూపించు, సరి అయిన త్రోవ నన్ను నడిపించు, స్పష్టముగా నాకు చూపించు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడే ఖచ్చితంగా నీకు స్పష్టమైన మార్గమును చూపిస్తాడు. దేవుడే ప్రభువా నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. స్పష్టముగా దేవుడు మార్గాన్ని చూపించే దేవుడు. ఏ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. అందుకు దేవుణ్ణి అడగాలి. దీనికి మనుషుల మీద ఆధారపడితే పని జరగదు. ఒకరు అలా చెప్పచ్చు, ఒకరు ఇలా చెప్పచ్చు. ఎంత గొప్ప ప్రవక్తలైనా సరే నీవు దేవుడి పాదాల దగ్గర కూర్చొని దేవుణ్ణి అడిగితే దేవుడు సూటిగా నీతో మాట్లాడేదే నిజము. దేవుని యొక్క వాక్యము లేఖన భాగాలు పట్టుకొని మనం ప్రార్థనలో ఉండి దేవుడిని అడిగినప్పుడు దేవుడు సూటిగా మాట్లాడతాడు. ఆ మాటలే నెరవేరుతాయి, ఆ మాటలే జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.